ఆంధ్ర తెలంగాణ దళిత ప్రజలందరికీ నాయకులకు మేధావులకు సాహితీవేత్తలకు కళాకారులకు ఈ దళితోద్యమాలను శిఖరాయమానం చేసినటువంటి 1970 మొదలు 1924 వరకు ఎవరైతే దళితోద్యమాల్లో పునీతులై దళితుల హక్కులను పోరాడి సాధించుకోవడంలో నిష్ణాతులై తన్మన్ ధారబోసి ఎవరైతే నేడు మనకు కనబడకుండా వెళ్ళిపోయినరో ఆ కీర్తిశులందరికీ నేను పాదాభివందనాలతో సవినంగా వారికి నేను శ్రద్ధాంజలి అర్పిస్తూ జోహార్లు అర్పిస్తున్నా. ఆనాటి సంస్కర్తలందరూ వేల ఏండ్ల నుంచి ఈ దళితుల ఉద్ధరణ కొరకు, అస్పృశ్యత నివారణ కోసం, అసమానతలు తగ్గించడం కోసం తమ కుటుంబాలను విడిచి, భార్య పిల్లలను విడిచి, సుఖమెరగనటువంటి జీవితం గడిపి, సరియైన నిద్ర లేక, ఆహారం లేక, వేసిన అడుగు ముందు వేసుకుంటూ పోయి మడమ తిప్పని మహాయోధులుగా వెనుకడుగు వేయకుండా, వెనుకకు చూడకుండా తాము అనుకున్న ఉద్దేశాన్ని నెరవేర్చడంలో సఫలమైన విఫలమైన ఆ కనరాని ఆ దేవదేవుడి యొక్క లేదా నమ్మినటువంటి ఆ సాకారులైనటువంటి వారు నమ్మినటువంటి ఇంటి దైవాలను తమ వృద్ధిలో పదిలపరుచుకొని నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాలను నడిపితిచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మనం సాక్షాత్కారంగా చూడకపోయినా వాళ్ళ అడుగుజాడలే మన యొక్క భవిష్యత్ మార్గం అని వర్తమానంలో ప్రస్తుతం నేను ఏదైతే వాళ్ళని చదువుకున్నానో వాళ్ళ అడుగుజాడలే ఈ యొక్క అసమానతలు రూపుమాపటందు కొరకు, సమానత్వం తెచ్చటందు కొరకు, మమతను పంచటందు కొరకు అవే మరి పరిమళించే పూలమాలలని, అదే మల్లెపువ్వు బాట అని నేను నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి 1952లో జన్మించిన నేను, నా గ్రామం పీరంపల్లి, హైదరాబాద్ జిల్లా ఆనాడు 40 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాగా మారి 2016 నుంచి వికారాబాద్ జిల్లాగా మారినటువంటి వికారాబాద్ మండలము, పీరంపల్లి గ్రామం, వికారాబాద్ జిల్లా ఈనాడు. నేను గర్విస్తున్న హైదరాబాద్ జిల్లా వాసిగా. మా నాయన మొట్టమొదటి అర్జునోద్ధరణ ప్రప్రథమ స్వాతంత్రం వచ్చిన తర్వాత వికారాబాద్ డివిజన్లో మొట్టమొదటి అర్జున్ నాయకుల్లో ఒకడు. అలాంటి జీవితం గడిపిన మా నాయన ఇచ్చినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో, మాజీ మంత్రి 60 తర్వాత వచ్చినటువంటి అరిగ రామస్వామి గారు మాల, మా నాయన మాదిగా, కానీ ఇద్దరు మేనల్లుడా అని పిలిచేదట. అట్లాంటి సమతా దృక్పథంతో నడిచినటువంటి మా నాయన ఇచ్చిన మార్గం మొన్న ఆయన 2019లో చనిపోయే వరకు నాకు అందరికన్నా ఎక్కువ అందరికీ దేవుడు ఉంటాడు, అందరూ నమ్మిన సిద్ధాంతం ఉంటుంది, కానీ నాకు మా నాయన, మా అమ్మ, ప్రేమను పంచిన మా అమ్మ, నాకు చదువు చెప్పి సంస్కారం నేర్పినటువంటి సద్గురువులు, పాఠశాల కళాశాల గురువులు మా అమ్మ నాయనలతో వాళ్ళకి నేను పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈనాడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను నమ్మిన సిద్ధాంతాలు మొట్టమొదటిగా గాడిగే బాబా, ఇది గాడిగే బాబా 50 సంవత్సరాలు చిప్ప చేత బట్టి మట్టి కుండ
చేతబట్టి గ్రామాలు ఊడుస్తూ సాయంత్రం వరకు ఉదయం భజనలు చేసి ఆ సంపాదించిన డబ్బుతో ఈ చైతన్యం తీసుకురావడం, అస్పృశ్యత నివారణ కొరకు, మరి ఆశ్రమాలు కట్టేందు కొరకు, బస్ స్టాపులు కట్టేందు కొరకు, దళితోద్ధరణ కొరకు, అణగారిన జాతుల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ ఆనాడు వచ్చినటువంటి ప్రభుత్వం అతని పనిని మెచ్చి వారికి అప్పచెప్పిన పని తన తుదిశ్వాస వరకు నెరవేర్చినటువంటి మౌనతులైన వారిని మొట్టమొదటి నేను గౌరవిస్తాను. ఆ తర్వాత నేను చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నా బుద్ధుడి మార్గంలో నడిచిన అంబేద్కర్కు గాడిగే బాబా చివరి వరకు తన ఆస్తినంతా తనకి దారబోసి అంబేద్కర్కి చనిపోయిన తర్వాత అదే 21 నెలలోపటినే గుండె వలిగి గాడిగే బాబా చనిపోయాడు. అలాంటి అంబేద్కర్కు మార్గదర్శుడైనటువంటి గాడిగే బాబా, సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియారు, మహాత్మా జ్యోతిరావు పూలే వీళ్ళందరూ కూడా నాకు మార్గదర్శులు. వాళ్ళు స్ఫూర్తిదాతలు. అదే సమయంలో మాదిగ కక్కయ్యకు ఆదర్శమైనటువంటి స్వామి బసవేశ్వరుడు, అదే సమయంలో వివేకానందుడు, అదే సమయంలో మరి స్వామి బసవేశ్వరుడు మొదలగు వాళ్ళందరూ కూడా నాకు మార్గదర్శులు. లోపం బెటనుంద ఎత్తి చూపి మార్పు కోరుదాం, శాపమైన దుర్నీతిని తరిమి శాంతి కూర్చుదాం అన్న సిద్ధాంతంలో నడుచుకుంటూ అసమానతలు తగ్గించడంలో, అస్పృశ్యత నివారణలో పాటుపడ్డటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా దళితులు కాదు. వాళ్ళందరూ కూడా బీసీలు, ఓసీలు మాత్రమే. అంబేద్కర్కు సాహు మహారాజ్ సహాయం చేస్తే బారిస్టర్ చేశాడు. కాబట్టి వాళ్ళందరూ ఓసీలు, బీసీలు అందరూ నాకు ఆదర్శం. ఇప్పటి వరకు కూడా నేను నా కులం సమత, నా మతం మమత, నా గమ్యం మానవత అనే ఒక సిద్ధాంతంలో పునీతుడిని కావాలని కోరుకుంటున్నటువంటి వాడిని. ఆ సందర్భంలోనే మరి శీల శిఖరం అంబేద్కరుడు బుర్రా గోవర్ధన్ రాసినటువంటి బుర్రా గోవర్ధన్ రాసిన 100 పుస్తకాలు, అవి మనకు మార్గదర్శకాలని వారికి నేను అభినందన లేఖ రాశా, వినిపించా. అంటే నేను అసమానతలు ఎక్కడున్నా, మనువాదం ఏ కులంలో ఉన్నా మనువాద తత్వంతో, అంటే నేనే పెద్దవాడిని, నాకన్నా చదువులు లేరు, నేనే బాగా సంపాదిస్తున్నా, నా మాటనే వినాలి అనేటువంటి గుత్తాధిపత్యం చేసి ఏ కులంలో ఏ పెద్ద మనిషి అయినా వాళ్ళు నేను మనువాదులే అంటాను. ఇది అంబేద్కరుడు ఇచ్చినటువంటి సమానతత్వం. ఈ మార్గంలో నడిచినటువంటిది ఆ సమయంలో నేను చదివిన పుస్తకాలు: ఆత్మసాక్షాత్కార సాక్ష్యం, భవిష్యత్ భారతం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దృష్టికోణం, భగవత్. అదేవిధంగా అరుంధతి చరిత్ర, అదేవిధంగా గజ్జల రాజయ్య గారు రాసినటువంటి ఆది జాంబవముని చరిత్ర. ఇట్లా ఎంతకన్నా ముందు చాలా చరిత్రలు చదువుకున్నాను. మీకు నేను అదే సమయంలో దళిత మహాకవులందరినీ చదువుకున్నటువంటి వాడిని. అందులో మరి గద్దరన్న ఒకరైతే, మాదిగా నేను మాదిగా కాను, మాలగాను, నేను మానవతావాదిని అని చెప్పుకునే తెలంగాణ జాతీయ గీతం రాసినటువంటి అందశ్రీ తమ్ముడు చిరంజీవి. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, బౌద్ధ ధమ్మ విశిష్టత నాకు కేకే రాజు గారు 100 పుస్తకాలు ఇచ్చినాడు, చదివి మీరు విశ్లేషించి రాయమని. అదే సమయంలో నేను చాలా పాటలు రాశాను, 100 పాటలు రాశాను, మంచి మంచి పాటలు. బోధించు, సమీకరించు, పోరాడు, గత చరిత్ర తిరగరాసి సాధించు, అగ్రవర్ణ కుతంత్రాల వలయమది, ఛేదించిన అగ్రగామి సమరమిది,
దళితోద్యమ అగ్నిజ్వాల రగిలించి వెళ్ళిన చిరంజీవి ధన్యజీవి అంబేద్కర్ యుగం ఇది, సమతవాది జగజీవను జీవిత సందేశం ఇది అని పాటలు రాశారు. సమతకు పట్టం కడితే అసమానత సమాధవును, శాసనపిత అంబేద్కరు ఆశలు నెరవేరనిదే, బసవేశ్వరు వీరబ్రహ్మ పూలే వలె మారనిదే, అస్పృశ్యత అసమానత బేడీలను విప్పలేము. కీలక పదవుల్లో దళిత నిమ్న భేదావులు కొనసాగితే, స్వార్థం ద్వేషం కపటం అంతమందు మునుముందు. చార్వాకుల పాలనంబు కోరుకునే విఘ్నులం, అంబేద్కరు జగజీవన్ వారసులం దళితులం. సమసమాజ నిర్మాణం పునాదులం మనమంతా, ఉద్యమాల స్ఫూర్తి పొంది తారస్థాయి పయనిద్దాం, సమతోద్యమ పితామహుల ఆశలు నెరవేర్చగలం అని నేను మరి ఇట్లాంటి రాసినటువంటి ఆ గేయాలు పాటలు ఏవైతే ఉన్నాయో వందల కొద్ది ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆశగా రాసే పాటలు ఆ రకంగా ఉంటే నాకు ఇట్లాంటి నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు నాకు ఆదర్శం, ఆంగ్ సాన్ సూకీ ఆదర్శం. సోదరులారా, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎంతమందిని చదువుకున్నా నేను తప్పుటడుగు వేయకూడదని, మాలామాదిగల మీద సంధానకర్తగా ఉండాలని, అసమానతలు మన మధ్యలోనే ఉంటే మనం అగ్రవర్ణాలను ఎట్లా ఎదుర్కొంటామని 55 ఏళ్ళుగా నేను సాక్షిని. అంబేద్కరుడు హైదరాబాద్ 1943లో స్థాపించినటువంటి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, అది ఈనాడు రూపాంతరం చెంది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్గా మారిన ఆ సందర్భంలో దాంట్లో సెక్రటరీగా పనిచేసిన, దానికి అంకితమై పనిచేసిన. అసమానతలు ఓసీలు బీసీల దగ్గర చూసాము, అస్పృశ్యత చూసాం, కానీ వెల్ఫేర్ అసోసియేషన్కి వచ్చిన తర్వాత మాలమాదిగా అడ్డుగోడలను చూసా. ఎలక్షన్లో మాలలకు మాదిగా సమానంగా ఉండాలని చెప్పి మాల నాయకులైనటువంటి జేబీ రాజు నాగన్న విడిపోయినప్పుడు మధ్యవర్తిగా ఉండి మాదిగలకు 50% కోటా ఇప్పించుకొని పోటీ చేసిన సందర్భంలో చావు తప్పిన సందంగా జేబీ రాజు గారు గెలిపించా మా మాదిగల ఓట్లతో. ఇట్లాంటి సాక్ష్యాలున్న నేను ఆవుల భారనాథం అన్న, ప్రేమ్ కుమార్ అన్న, గోవిందరావు అన్న, గోవిందరాజన్న, సూర్యనారాయణ గారు, తిరుపతి గారు, బుజ్జ తారకం గారు, కత్తి పద్మారావు గారు, కేజీ సత్యమూర్తి గారు, వీళ్ళందరితో నిరంతర ప్రక్రియంగా మాట్లాడుతూ వాళ్ళ బోధనలు విన్న తర్వాత ప్రభావితమైన నేను అదే స్థాయిలో వాళ్ళని కూడా ప్రశ్నించి జవాబులు తీసుకున్నటువంటి వాణ్ణి. కాబట్టి మాలామాదిగ నాయకుల్లారా, మనం ఎక్కడ ఉన్నామో ఈరోజు 1994లో దండోర ఉద్యమం, ఆ తర్వాత మాలమహానాడు. ఈరోజు మళ్ళీ ఆదివారం దినం 1వ తారీఖు డిసెంబర్ నాడు మాలల గర్జన. రాజ్యాంగపరంగా నేను మాదిగను. రాజ్యాంగపరంగా హక్కుల కొరకు పోరాడడంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేమంతా అసమానతకు లోనయ్యి అస్పృశ్యులం అన్నటువంటి సిద్ధాంతాన్ని పొందుపెట్టుకొని మాకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, చదువులు లేవని రిజర్వేషన్ తీసుకొచ్చిన ఆ రాజ్యాంగ నిర్మాతలందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అంబేద్కరుడు ఒక్కడే రాయలేదు రాజ్యాంగాన్ని. 15 మంది తల్లులు, సరోజిని నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్ మొదలగు వాళ్ళందరూ కలిసి రాసినటువంటిది. ఆ సభకు అధ్యక్షుడు, చివరి అక్షరాలు తన ఫైనల్. అందుకే రాజ్యాంగ నిర్మాత అంటున్నాం. పెద్దనాయనగా ప్రేమిస్తాను, నేను గౌరవిస్తాను, ఆరాధిస్తున్నా. కానీ చిన్నాయనగా ఎడమ కన్నుగా బాబు జగ్జీవన్ రామ్ గారు, అంబేద్కర్ రైటర్ అయితే జగ్జీవన్ రామ్ గారు ఫైటర్. ఆయన తర్వాత ఎవరన్నా ఉన్నారా మీరే చెప్పండి మాలమాదిగల్లారా. కానీ జగజీవన్ రామ్ గారిని ఎంత చిన్న చూపు చూస్తారు. బంగ్లాదేశ్ యుద్ధం చూడండి, సస్య పరివర్తనం, భారతదేశంలో ఆకలితో అలమటిస్తున్న సమయంలో దేశం నిండా సస్యశ్యామలం చేసినటువంటి ఒక నిఘంటువు బాబు జగ్జీవన్. లక్షలాది మందిని ఉద్యోగాలు పెట్టించినటువంటి నిఘంటువు జగ్జీవన్ రామ్.
ఆయన చిన్నగా ఉండంగానే 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నటువంటి నిఘంటువు జగ్జీవన్ రామ్. పిన్న వయస్కులోనే కేంద్ర మంత్రి అయినటువంటి వాడు జగ్జీవన్ రామ్. కాంగ్రెస్కి అమ్ముడు పోయాడని, కాంగ్రెస్ మనిషి అని ఆయనను యగాదిగా ఈ 50 ఏళ్లలో కూడా నేను చూస్తుంటే, ఆయన బతుకున్నప్పుడు అదే, చనిపోయిన తర్వాత కూడా అదే. ఆ తర్వాత రామ్విలాస్ పాస్వాన్ గారు వచ్చారు. ఆ అసోసియేషన్ నేను ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన. టంగుటూరి ప్రకాశం పంతుల అభివృద్ధి అధ్యయన సంస్థ ఇంటర్నేషనల్ దాంట్లో వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీగా, ఆఖరికి ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా చేశాను. దళితోద్యమాల్లో వివిధ రంగాల్లో నా స్థాయికి తగ్గ పనిచేశా. తెలంగాణ ఎడ్యుకేషన్లో జేఏసీ మెంబర్గా పనిచేసిన. వందలాది పటల ఆసుగా ఏ ప్రోగ్రాంలైనా మనవైనా దళితుల ప్రోగ్రామ్స్, ఈశ్వర్బాయి బతుకుండంగా జయంతులు చేయడంలో 10 ఏళ్ళు అందరిలో భాగస్వామినైనా, సదాలక్ష్మమ్మ గారి దగ్గర భాగస్వామినైనా, శ్యామరావు గారి దగ్గర భాగస్వామినైనా, దామోదర్ రాజనరసింహ తండ్రి గారి దగ్గర, ప్రధానంగా జి వెంకటస్వామి అయ్యగారు ఎంబడి 30 ఏళ్ళు పనిచేసిన. కొండలక్ష్మణ్ బాపూజీ ఎంబడి 30 ఏళ్ళు పనిచేసిన. డాక్టర్ సినారె గారి శిష్యుడిగా సాహిత్యంలో వారి ఆశీర్వాదం తీసుకున్న నేను సంఘ సంస్కరణల పురస్కార గ్రహీతగా 1999లో వారి కళకమలాల మీదుగా కొండలక్ష్మణ్ బాపూజీ ట్రస్ట్ ద్వారా, ఆ తర్వాత దళిత రత్న సృష్టికర్త రాజలింగం, ఆనాడున్నటువంటి చిరంజీవి నా చెల్లి సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉంటే, అమ్మ అని ఏడుస్తూ ఉంటే ఆమె స్వహస్తాలతో రాసి వెంటనే 24 గంటలలో దళిత రత్న అవార్డును ప్రకటించినటువంటి ఆ తల్లికి, ఆ చెల్లికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇవాళ 6-7 వేల మంది దళిత రత్న అవార్డు గ్రహీతలు తెలంగాణ, ఆంధ్రాలో. హైదరాబాద్, సికింద్రాబాద్లో వర్ధంతులు వచ్చినా, జయంతులు వచ్చినా మన నాయకుల యొక్క ప్రోగ్రాం జరుగుతూ ఉంటే జి వెంకటస్వామి, కోనేరు రంగారావు, లక్ష్మీదేవమ్మ, సదాలక్ష్మి వీళ్ళందరూ ఇచ్చినటువంటి, శ్యామరావు గారు ఇచ్చినటువంటి, ఆర్ కృష్ణస్వామి ఇచ్చినటువంటి, సి నారాయణ గారు ఇచ్చినటువంటి బాటలో మైకులు తీసుకొని మొత్తం సికింద్రాబాద్, హైదరాబాద్ తిరిగి ప్రచారం చేసినటువంటి ఆనాటి ఒక పిల్లగాడిని, ఒక యువ నాయకుడిని, దళితోద్యమాల్లో కారంచేడు, నీరుకొండ, 10 అంతట్లో తిరిగి అందరితో పనిచేసినటువంటి వాడిని. ఇన్ని తెలిసిన నేను అసమానతలను మాలమాదిల మధ్యలోనే ఉంటే, అంబేద్కర్ ఏదైతే అసమానతలు ఉన్నాయని రిజర్వేషన్ ఇచ్చిండో దాన్ని తూట్లు ఒడిసే ప్రకారంగా, అన్నదమ్ములం పంచుకొని తినాల్సిన ప్రకారంగా నేను సవాల్ చేస్తున్నాను. ఇద్దరి మధ్యలో సవాల్ చేస్తున్నాను. నేను ఎవడి వాణ్ణి కాకుండా కూడా సవాల్ చేస్తున్నాను. ఎదిగిన ప్రతి ఒక్కడు మీ కుటుంబాలను చూసుకుంటే మిగిలినటువంటి వాళ్ళు ఏం కావాలి అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. ఐఏఎస్లు, ఐపీఎస్, క్లాస్ 1 ఆఫీసర్, మాజీ మినిస్టర్స్, మాజీ రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు మొదలగు వాళ్ళంతా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెనక ఒక్కసారి వెతికి చూస్తే 75 ఏళ్లలో 75 మంది కూడా తమ జీవితాలను ఈ జాతి కొరకు అంకితం చేయనటువంటి పరిస్థితి, ముసలు కన్నీరు గార్చిన పరిస్థితే ఈనాడు మనం రాజ్యాధికారంలోకి రాకపోవడానికి కారణం అని విజ్ఞప్తి చేసుకుంటూ, ఇది తప్పైతే నేను క్షమాపణ అడుగుతాను. కానీ నేను ఎవరిని నిందించడం లేదు, ఎవరిని తోలనాడడం లేదు, ఎవరిని తిట్టడం లేదు, తిట్టలేదు, ఇప్పటివరకు తిట్టలేదు, తిట్లు పడలేదు. మీకు అందరికీ తెలుసు, రాజలింగం అంటే ఒక అవినీతి కామడ దూరంగా, అక్రమార్జనకు దూరంగా. నేను మద్యపానం ముట్టను పుట్టుక నుంచి, మా నాయన నేర్పించలేదు నాకు. బాపనోడు బాపుగా బతుకమని ఆయన చేసిన ఎట్టి చాకరికి సవాలుగా నన్ను 73 ఏళ్ల వాడిని చేశాడు మా నాయన. వెళ్ళిపోయినాడు, వారికి పాదాయి పొందినాడు. మద్యపానం ముట్టను, నేను మాంసం ముట్టను, ధూమపానం కూడా ముట్టను. నాదేం కులం అంటారో చెప్పండి, కానీ కులం పోతుందా? మాలమాదిగల్లారా, అగ్రవర్ణులు వేస్తున్నటువంటి పాచికలు ఏవైతున్నాయో వాటినంతా మనమంతా బలిపశులం అవుతున్నామని తెలిసి కూడా ఒకడు పార్టీ పరంగా, ఒకడు గ్రూప్ పరంగా ఇట్లాగా విడిపోయినటువంటి పరిస్థితులలో 75 సంవత్సరాలు ఒక్కసారి లెక్కలు వేసుకుంటే 100కి మీ ఏస్ మాలలు ప్రతిభావంతులే, ఒప్పుకుంటున్నా నేను. కానీ ఆనాడు మరి అగ్రవర్ణాలు కూడా ప్రతిభావంతులే కదా, వాళ్ళ మెరిట్ను కూడా దృష్టిలో పెట్టుకోకుండా రిజర్వేషన్ ఎందుకు ఇప్పించుండు అంబేద్కర్? ఒకసారి ఆలోచన చేస్తే అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఒక మాలలు బతకమని ఇచ్చాడా?
60 కులాలు ఏం కావాలి, 59 కులాలు ఏం కావాలి చెప్పండి. మన కిందున్నటువంటి డక్కలి మాలదాసరి ఏం కావాలి, బేగర్ ఏం కావాలి, మాల మాదిగలం బతికితే అవుతుందా, అయిపోద్దా? ఇప్పటి వరకు పొందినవి మనం 90%. వాళ్ళకు కూడా వాటాలు పంచి వాళ్ళ దామాష ప్రకారంగాని దండోర వచ్చింది. దండోరకు ప్రతిగా మాలమహానాడు పెట్టేసి చిన్న లొసుగుతోటి 2004లో ఇద్దరి మధ్యలో రిజర్వేషన్ రద్దు కాబడ్డది సుప్రీంకోర్టు ద్వారా. అదే సుప్రీంకోర్టు ఈరోజు 7 మంది ధర్మాసనం తీర్పిస్తే దాన్ని ఒప్పుకోవాల్సింది పోయి మళ్ళీ చీలికలు పేలికలుగా అసమానతలను ఉన్నాయనుకుంటూనే అగ్రవర్ణాల మీద తిరుగుబాటు, బీసీల మీద తిరుగుబాటు చేసి నువ్వు నేను మనమంతా ఏ నాయకత్వం వహిస్తున్నాం, మనం ఏ నాయకులు, మనం ఒక్కసారి గుండె మీద చేసుకోండి. సమతా సైనిక్ దళలో ఉన్నటువంటి నా తమ్ముడు చిరంజీవి ఎంత గొప్పగా నేను గౌరవించి ప్రేమించిన, రాజీనామా చేసి వెళ్ళ మాలల సింహగర్జనలో నేను మాలవాణ్ణి అనుకుంటూనే మందకృష్ణ మాదే కాళ్ళు మొక్కాడని అంటున్నావే, నీ కొరకు కాళ్ళు మొక్కిండు. మాల తత్వం ఉన్నందువలన కాళ్ళు మొక్కిండు. మాకు జరుగుతున్న అన్యాయం కొరకు నా తమ్ముడు కాళ్ళు మొక్కిండు. తప్పంటావా? నీ కొడుకు తప్పు చేస్తే, నీ చెల్లి తప్పు చేస్తే, నీ ఇంటి కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే నీ కాళ్ళన్న మొక్కుతారా, నీకు సావకనన్న పోతీరా, పుట్టందాడు చచ్చిపోతే పీడబోతుండేనా నీ కాళ్ళన్న మొక్కుతానే అంటారు. కానీ నా తమ్ముడు ఏడ్చుకుంటే ఇదే ఒగల ఓయేడుపు అన్నారు. ఎస్, ప్రతి నాయకుడు ఒక తప్పు చేస్తూ ఉంటాడు. ఒక తప్పుకి ఏదో మాలలు మనువాదులు అన్నారని చెప్పి ఈవేళ సింహగర్జన పెట్టినారు. దేన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు మీరు? మాసల ఐక్యత కొరకు చేశామంటున్నారే, కానీ కాంగ్రెస్లో వండుకుంటూ అగ్రవర్ణాలకు దీటుగా వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వివేక్ గారు తత్సంబంధిత కొందరు ఎమ్మెల్యేలు, మాల ఎమ్మెల్యేలు కలిసి గర్జన పెట్టి రెచ్చగొట్టే పరిస్థితులు ఏర్పాటు చేస్తే ఈ మాదిగలు ఏం కావాలి? మీరే ఒప్పుకుంటున్నారు 30 లక్షల మంది మేము ఉన్నాం, 70 లక్షలు మేము ఉన్నాం కదా. మరి మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు అన్నలు కదా, మేము అన్నలే అంటున్నాం. అంబేద్కర్ను పెద్దనాయన అంటున్నాం, కానీ అంబేద్కర్ మావాడు అంటున్నారు మీరు. కానీ అంబేద్కరు పూజనీయుడు, మావాడు, మనందరి వాడు, భారతదేశంలో అన్ని సబ్బండ వర్ణాలు పూజించే ఒక స్థాయి కలిగినటువంటి మహోన్నత విలువ కలిగిన మహాత్ముడని నేను అంటున్నా, నా జాతి అంటుంది. కానీ నన్ను వేరు చేస్తున్నావే. అంబేద్కర్ భవన్ ఏదైతే కట్టినరో ఆనాడున్నటువంటి ఐఏఎస్ ఒక ఆయన అన్నాడు, ఏం బిక్కుంటారా పిక్కపండి, ఇక్కడ మీకు భాగస్వామ్యం లేదు, ఇక్కడ సభ్యత్వం లేదని. ఇప్పుడు వెళ్ళండి, అందులో మెంబర్షిప్ మాదిగలది ఎంత ఉంది, మాలలు ఇక్కడ ఎంత ఉంది. తర్వాత ఇప్పటి వరకు పొందినటువంటి పదవులలో ఐఏఎస్, ఐపీఎస్, క్లాస్ 1 ఆఫీసర్స్ మొత్తం మినిస్టర్స్ కూడా మాలలు ఎక్కువ ఉన్నందువల్ల అన్ని రిక్రూట్మెంట్లలో మాల వాళ్ళని ఎక్కువ చేశారనేటటువంటి మీరు ఒప్పుకోవాల్సిందే లెక్కలతో సహా. గతంలో పోల్చుకుంటే 2019-2024 మధ్యలో ఎస్సీ కార్పొరేషన్లో 3,60,000 పైన ఎంపిక చేస్తే దాంట్లో 2,50,000 వరకు మాలలు ఉంటారు. ఎందుకు? మినిస్టర్ మాలవాడు, ఐఏఎస్, ఐపీఎస్, క్లాస్ 1 ఆఫీసర్స్ 90% మాలవాడు. 70% ఉన్నటువంటి మాదిగలకు 1,20,000-25,000 వస్తే మరి 30% ఉన్నటువంటి వాళ్ళకి 2 లక్షల మీద ఎట్లా ఇస్తారు? ఏ ప్రామాణికంగా చేశారని అడుగుతున్నా నేను. మనం అగ్రవర్ణాలు తిడుతున్నాం కదా, మనం విభజిస్తున్నది అంటున్నాం కదా, వాళ్ళ నీతిమంతులు మనం అని ఒక్కసారి గుండె మీద చేసుకోండి. అంబేద్కర్ సిద్ధాంతాన్ని తూట్లు ఎవరు పొడుస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. వివేక్ అయ్యా, నేను తల వంచేవాడిని కాదు, ఈ జాతి తల వంచేది కాదు. ఇది రాజులు ఏలినటువంటి జాంబవంతుని అరుంధతి యొక్క సంతతి. మేము అప్రమాణికంగా ఏదాన్ని కూడా అడగడం లేదు, డిమాండ్ చేయడం లేదు, హక్కులు అడగడం లేదు. సమానతను దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ సిద్ధాంతంలోనే. కానీ అంతకుముందు మన కొరకు ఎవరైతే తమ ప్రాణాలు అర్పించినరో మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియారు, ఎవరన్నా అడ్డం వస్తే, బాపనోళ్ళు అడ్డం వస్తే, పాము అడ్డం వస్తే ముందు పామును కాదు, విష పామును కాదు, బాపనోళ్లను చంపాలన్నాడు. ఒక బాపనోడు అయ్యండి ఆ యొక్క సిద్ధాంతాన్ని ఇది చేశాడు. ఈవేళ మా మందకృష్ణ మాదిగను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ రకంగా ఏదో లొసుగులు చేసుకొని ఏదో చిన్నదాని కొరకు మీరు ఈ రకంగా మమ్మల్ని అన్యాయం చేయడం న్యాయం అని చెప్పి మాల మహానాయకులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, నాతోటి ఒక మాజీ మినిస్టర్ అన్నాడు,
వివేక్ చాలా చేస్తున్నాడు, మనం వెళ్ళిపోవాలని. ఇంద్రసేన రెడ్డి చావులోకి వెళ్తే నా తమ్ముడు నన్ను మాల అనుకున్నాడు. నేను ఎప్పుడు నా కులం తప్పు చెప్పుకోలేదే. కాబట్టి మీకందరికి చేతులెత్తి మొక్కి అడుగుతున్నా, మీరు కనికరించాలి. ఇది మా డిమాండ్, ఇది మా హక్కు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో తూచా తప్పకుండా చిరంజీవి చిచ్చర పిడుగు ఆయన ముఖ్యమంత్రి కాకముందే, పార్టీ అధ్యక్షుడు కాకముందే కాంగ్రెస్లో మాతో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు చాలా అన్యాయం జరిగిందని అన్నాడు. ఆయన్ని కాదు, కాంగ్రెస్లో ఉన్న పెద్ద మనుషులలో బారాన మంది ఒప్పుకుంటారు, కొందరు మాత్రమే కాకపోవచ్చు, బీసీలైనా ఓసీలైనా. సబ్బండ వర్ణాలు ప్రతి గ్రామంలో మాదిగలను దీవిస్తారు, మాదిగల యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు. మాదిగలు కన్న కష్టం చేసి చెమట చుక్కలు రాల్సేవారు, చెంచగిరిలు చేసి బతకలేదు. గుమ్ములు రాసుల దగ్గర ఉంచితే కనీసం 1 కిలో కూడా దొంగతనం చేయనటువంటి ఒక నీతి నిజాయితీ మానవత విలువలు కలిగినటువంటి వాడు మాదిగ. కాబట్టి పొలాల దగ్గర కూడా మమ్మల్ని నమ్ముకున్నారు. మా మొఖాలు చూసి బయటికి వెళ్తారు పనులు అవుతాయని. పెద్ద చరిత్ర. సంత్ రవిదాస్, బాబు జగ్జీవన్ రామ్, వీళ్ళందరూ కూడా ఆదర్శం అని మనవి చేసుకుంటూ, మీకు నేను అందరు అడుగరు, నా పిల్లలు ఏమంటున్నారు తెలుసా? ఇది సింహగర్జన కాదు, ఇది పిల్లి గర్జన అంటున్నారు. నిన్న ఒక మీటింగ్ జరిగింది, ఇది పిల్లి గర్జన అంటున్నారు. మేము పెంచిన కుక్కలం, చెప్పినట్టు వింటాం, యజమాని చెప్పినట్టు వింటాం, మేము పెంచిన కుక్కలం అంటున్నారు. కానీ ఊర కుక్కలు ఎవరైనా అనాలి అని ప్రశ్నించారు వాళ్ళు. ఊరకొక్కొక్క దశ దిశ నిర్మాణం ఏముండదు, ఎక్కడంటే అక్కడ వాటి కరుస్తూనే ఉంటుంది. మేము పెంచినటువంటి కుక్కలం అంటున్నారు మాదిగలు, మేము కాకులం అంటున్నారు, ఉన్నదాన్ని పంచుకొని తిందామంటున్నారు. దీనికి మీ జవాబు ఏందని నేను అడుగుతున్నా. నేను 72 ఏళ్ళ ఒక పెద్ద మనిషిగా ప్రశ్నించడం లేదు. కలిసిపోదామని, మన పాళ్ళు మనం పంచుకొని రాజ్యాధికార దిశలోపట నేను కలిసిపోదామని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. అదే సమయంలో డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇంకా భరించే శక్తి మాకు లేదు. గత 50 ఏళ్ళుగా భరించాం. నేను అన్ని సంఘాల్లో పనిచేసినటువంటి వాడిగా, మధ్యవర్తిగా. జేబీరాజును అడగండి. నిజమైన మొగోడంటే డాక్టర్ నాగన్న, చనిపోయిన ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. దండారో వచ్చినప్పుడు ఆయన, నీవేం అందరికీ మధ్యవర్తిగా పనిచేయాలి వెల్ఫేర్ అసోసియేషన్లు అంటే, లేదు నేను మాలలకి సాయం చేస్తాను. ఆయన కులోద్ధారకుడు. నేను మాదిగోని, నేను మాదిగ ఉద్ధారకుడిని. జేబీరాజు అట్లా కాదు. మేము అనిపించాం. కానీ పుణ్యమూర్తులైనటువంటి గద్దరన్న, కత్తి పద్మరావన్న, జస్టిస్ పున్నయ్య గారు, కేజీ సత్యమూర్తి గారు, తిరుపతి గారు, సూర్యనారాయణమూర్తి, వీళ్ళందరూ కూడా నిజంగానే వాళ్ళకి పంచి వాళ్ళే ఇది అధర్మం అని చెప్పి గళమెత్తి గర్జిస్తే వాళ్ళని మీరు ఏం చేశారు? మీ మీటింగ్లకు పిలవలే, వాళ్ళని గౌరవించలే, వాళ్ళని ప్రేమించలే. డాక్టర్ బోయి భీమన్న, ఇట్లాంటి వాళ్ళని మీరు దూరం పెట్టారే. ఇంకా ఇంతకన్నా మానవత విలువలు కలిగినటువంటి వాళ్ళ మాలలో ఎవరున్నారో చెప్పండి. జబ్బలు జరుసుకోవద్దు. మనమంతా జబ్బలు సరుసుకోకు జనం నవ్వుతున్నదిరా, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే దళితుడా అని చెప్పి అవతలి వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నారు. అగ్రవర్ణులది తప్పెట్లవురా, మీ అనైక్యతే వారి కల్పతరువురా, ఎస్సీ ఎస్టీ బీసీల్లో సమైక్యతే లేదురా, లేకుంటే దండుగానే దండోర వెయ్యరా అని నేను రాసినటువంటి కవిత. మాలంటే తెలియరా, హారము అంటే పూలహారం. నేను రాసిన ఆ పాటకి స్పందించినటువంటి, చెలించినటువంటి డాక్టర్ బోయి భీమన్న గారు తన ట్రస్ట్లో సభ్యుడిగా చేసుకుంటా అన్నాడు, వెళ్ళిపోయినాడు. రావూరి భరద్వాజ్ గారు జ్ఞానపీఠ్ నన్ను మానసపుత్రుడిగా ఆశీర్వదించినాడు. దాశరథి రంగాచార్య, డాక్టర్ సినారాయణ రెడ్డి, గజల్ గంధర్వ విఠలరావు, బోయి భీమన్న, బొజ్జ తారకం, కత్తి పద్మరావు, వీళ్ళందరూ కూడా ఒక తమ్ముడిగా నన్ను దీవించారు, ఒక బిడ్డగా నన్ను దీవించారు. ఈ జాతిని దీవిస్తున్నటువంటి ఆ పెద్ద మనుషుల కన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళ మామని నేను మిమ్మల్ని ప్రశ్నించడం లేదు.
మనకు జ్ఞానోదయం కావాలని, అగ్రవర్ణులను బీసీలను ఎదుర్కోవాలని మీరు ఏదైతే లోలోన మాట్లాడతారో అది బహిరంగంగా చెప్తున్నాను. మన అడ్డుగోడలు తొలగించుకోవాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని మొట్టమొదటిగా భారతదేశ చరిత్రలోనే 29 రాష్ట్రాల్లో నేటి ముఖ్యమంత్రి చిరంజీవి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తానంటే ఆయన కన్ని అడ్డంకులు కల్పిస్తున్నారే మీరు. ఎందుకు తెలుసా మీరు చేస్తుంది? మా మాదిగల దగ్గర ఏ మినిస్టర్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయో చెప్పండి. అందువల్లనే ఉంటుంది, పోతే పోతుంది. నేను నాయకత్వం వహిస్తాను. చెన్నై లాంటి వాళ్ళకి పివి రావు స్థాపించినటువంటి మాలమానుడు, అందులో ఉన్నటువంటి శ్రీనివాస్ మొదలగు వాళ్ళందరి యొక్క వాళ్ళు ఎదుగుదలను పక్కకు పెట్టేసి నేనే నాయకుని చెప్పి వివేక్ గారు మీరు ముందుకు రావడం న్యాయమా, ధర్మమా? మీ నాయన యునైటెడ్ ఫ్రంట్ పెట్టాడు, అందులో మేము పని చేసినాము. మీ నాయన ఎలక్షన్లో నేను పనిచేసిన 30 ఏళ్ళు శిష్యుడిగా ఉన్న షాయర్ అనేవాడు నన్ను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహాకవి అనేది. నేను 3 ముఖ్యమంత్రులు వెంబడి పనిచేసిన, చెమట చుక్కలు రాల్సిన, ఈ 2 జాతులు కలిసి ఉండాలని ప్రయత్నం చేసిన, ఇప్పటికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఈ దానికి మీరు అడ్డు రాకూడదని విజ్ఞప్తి చేసుకుంటున్నా. తెరచాటున మీరు చేసేదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ పార్టీలు మారినటువంటి వాళ్ళు పార్టీలకు వచ్చేసేసి పార్టీలో ఉన్న సీనియర్స్లు కొందరిని మీరు ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఓసీలని. అది జరగని పనిని మనవి చేస్తున్నా. మీకు ముఖ్యమంత్రి గారిని ప్రభావితం చేయడం మీ తరం కాదని చెప్తున్నాను. కానీ ఆయనను వెనుకకు నెట్టడానికి, ఆయనను ముఖ్యమంత్రిగా ఉండకుండా చేయడానికి కూడా మీరు ప్రయత్నం చేస్తున్న మాట కూడా వాస్తవమని మనం చేస్తున్నా. వివేక్ గారు, లక్ష్మణ్ గారు, వీరేశం గారు మొదలగు వీళ్ళు మీరు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దీనికి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదని చెప్పుకుంటూనే ఈవేళ సింహగర్జన లోపల మీరు గర్జన చేస్తున్నా. రాజేష్, ఎందుకు తమ్మి నిన్ను మేము ఎంత గౌరవించినాం, ఎంత చిరంజీవిగా దీవించినాం. నీ నోటి నుంచి కూడా తన్నడము, గుద్దడము, చెప్పులు వగైరా కాలు మొక్కాడనడం ధర్మమా? మందకృష్ణ వేరు కాదు, మేము వేరు కాదు. కానీ సిద్ధాంతపరంగా మా లోపల ఏమన్నా ఉంటే లొసుగులు ఉంటాయి. నీ దగ్గర కూడా ఉన్నాయి, నీ సంఘాలలో కూడా ఉన్నాయి. కానీ చైనా వారు వచ్చినప్పుడు భారతదేశం అంతా సివిల్ వార్లో అందరూ కూడా ఆనాడు మిలిటరీ జవాన్లుగా ట్రైనింగ్ తీశారు. అందులో మా నాయన కూడా జవాన్. మా నాయన ముందు కమ్యూనిస్ట్, దాని తర్వాత ఆర్య సమాజ్, ఆ తర్వాత 92 ఏళ్ళు చనిపోయే వరకు కూడా ఒక మాట పడకుండా ఏమిరా మొగులా అని అనిపించుకోకుండా చచ్చినట్టుంటాడు. పుట్టినవాడిగా మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదని విజ్ఞప్తి చేస్తున్నా. నా తమ్ముళ్ళంతా సింహగర్జన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఇది పిల్లి గర్జన అంటున్నారు, ఇది ఊసరెల్లి గర్జన అంటున్నారు. ఎస్, వ్యక్తం చేస్తున్నారు. నేను ఎవరిని శపించలేదు, ఎవరిని అమర్యాదగా మాట్లాడను కూడా. కానీ సంధానకర్తగా పనిచేస్తున్నా. మీరందరూ ఒకటి కావాలని, ఈ సింహగర్జన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, చిరంజీవి గౌరవనీయులు సమర్థవంతంగా పాలన చేస్తున్నటువంటి, ఒక ప్రక్షాళన దిశగా పయనిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, రాజనరసింహ గారికి, తత్సంబంధిత మంత్రులందరికీ కూడా మరి సహకారం ఇచ్చి ఈ యొక్క విఘ్నం లేకుండా అంబేద్కర్ సిద్ధాంతానికి తూట్లు పొడవకుండా ఇప్పటికే మీరు తూట్లు పొడిసిన వాళ్ళగా పరిగణించబడుతున్న ఈ సందర్భంలో యుద్ధానికైనా సిద్ధమని ఒక మనిషి అన్నాడు. నేను ఖబర్దార్ అని చెప్తున్నా. యుద్ధానికి సిద్ధమనేటటువంటి మాట విడ్డ చేసుకోమని చెప్తున్నా ఒక నాయకుడు అన్నాడు. ఏ సవాలుకైనా జవాబు చెప్పడానికి ఈ జాతి సిద్ధంగా ఉంది, ఈ నాయకులు సిద్ధంగా ఉన్నారు. మా దండోరలో పనిచేసిన కాదు, కుల సంఘాలు, మాదే కుల సంఘాల్లో ఉన్న కులోద్ధారకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరేంటే దానికి 70 లక్షల మంది ఉన్నటువంటి మా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఇంకెన్నాళ్ళు పడి ఉంటాము. అంబేద్కర్ సిద్ధాంతులం మేం, సంస్కర్తల సిద్ధాంతులం మేం, గాడియా బాబా వారసులం మేం, పూలే వారసులం మేం, పెరియార్ వారసులం మేం. మీరు ఎదిగిపోతున్నాం అన్నారు కదా. ఎస్, ఇప్పటి వరకు చేసింది చాలు. సాక్షాత్కారంగా అక్షర సత్యంగా మీరు మా దగ్గర కొల్లగొట్టిందా లేదా అనే దాని కొరకు కలిసి ఉండంగా
ఇంతమంది చనిపోతే కూడా ఒక్క మనిషి కూడా ఖండించలేదే మా పిల్లలు చనిపోతే. తెలంగాణ ఉద్యమంలో 1400 చనిపోతే ఆంధ్ర వాళ్ళు ఖండించలేదు. ఇక్కడ మేమింత అన్యాయం అవుతుంటే మీరు ఖండించలేదు. ఇది ఎక్కడి తారతమ్యం, ఇది ఎక్కడ అన్యాయం అని నేను ప్రశ్నించడం లేదు. నేను ఇది ప్రబోధ చేస్తున్నా. సంస్కర్తల సాక్షిగా, ప్రమాణంగా, మా అమ్మ నాన్న సాక్షిగా హృదయ ఆవిష్కరణ చేస్తూ స్వచ్ఛమైన మనసుతో నా ఆలోచనను మీకు అందిస్తున్నా. మాలల్లారా, మాల నాయకుల్లారా, కొందరు మాత్రమే గ్రామాలలో ఉన్న మాల నాయకులారా, మాదిగ నాయకులు మీరు కొట్లాడుకోవద్దు, రాజకీయ విభేదాలు తెచ్చుకోవద్దు. మీకు వచ్చే లాభం ఏమీ లేదు. మేము గ్రామాల్లో తిరగడానికి సిద్ధంగా ఉన్నాము. అనతి కాలం లోపట మేము కూడా ఒక గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తాం. నిన్న మేము పెట్టినటువంటి దాంట్లో పంబళ్ళ వాళ్ళు వచ్చారు, మాలకు సంబంధించిన ఉపకులాలు వచ్చినాయి, మాదిగలకు సంబంధించిన ఉపకులాలు కనీసం 40 మంది వచ్చినారు. కాబట్టి మేమేదో ఆషామాషిగా మాట్లాడడం లేదు. కానీ మేము యుద్ధానికి సిద్ధమన్న మీకు మేమేమంటున్నామంటే సంధికాలం శాంతియుతమైన మార్గాన్ని ఎంచుకోవడానికి కొరకు నేను మీకు ఒక పిలుపునిస్తున్నాను. కానీ నా యువకులు మండుతున్నటువంటి నిప్పురవ్వలు అనుకోకండి, మీరు అపార్థం చేసుకోకండి. ఇప్పటికే అంబేద్కర్ సిద్ధాంతానికి తూట్లు పొడిచి అంబేద్కర్ అంటున్నారు కదా. రిజర్వేషన్లో ఆనాడే ఒక స్త్రీ శిరోమణి తమిళనాడు రాజ్యాంగం రాసేటప్పుడు చెప్పింది, ఈ రిజర్వేషన్లు వస్తే విభేదాలు వచ్చి మాకు గౌరవం తగ్గుతుందని. అదే వచ్చింది. కానీ ఆమె చెప్పిన మాట కూడా మనం వినకపోతే 15 మంది స్త్రీ శిరోమణులు ఒక్కొక్క మాటను వజ్రతుల్యంగా చేశారు వాళ్ళు. కాబట్టి మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మా డిమాండ్ అని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మీరు ఒప్పుకోవాలి. కమిషన్లకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. ప్రభుత్వమా, ముఖ్యమంత్రి గారు వినండి బాగా, మాల ప్రతినిధులు ఎవరైతున్నారో మరి జనాభా లెక్కలు కూడా తప్పుడు లెక్కలు ఇచ్చేసి లంసం వచ్చినప్పుడు లక్షలలో ఉన్నారని ఎంచడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి దీన్ని కూడా తస్మాత్ జాగ్రత్త అని తత్సంబంధిత ఐఏఎస్ ఐపీఎస్ క్లాస్ 1 ఆఫీసర్స్కి అందరికీ గ్రామాలలో లెక్కలు చేసేటప్పుడు సరైనటువంటి లెక్కలు తీయమని, ఆ లెక్కల ప్రకారంగా దామాష ప్రకారంగా మాలమాదిగల యొక్క వాటాలను పంచివ్వమని, తత్సంబంధిత ఉపకులాలకు కూడా వాటాలు పంచివ్వమని మాదిగ సంఘాలన్నీ కూడా సమిష్టి నాయకత్వంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞత అభివందనంతో నిన్న ఒక మీటింగ్ చేసినాము. వారి కృతజ్ఞత తెలియజేస్తూ ఆ ప్రభుత్వం మాదిగలకు న్యాయం చేకూర్చాలని మరొక్కసారి ముఖ్యమంత్రి గారిని తత్సంబంధిత అధికారులను మంత్రులను కోరుకుంటూ, జై మాదిగ, దళితుల ఐక్యత నెరవేరాలి, దళితుల సమైక్యత నెరవేరాలి, సంస్కర్తల బాట తూచా తప్పకుండా పాటించాలి, అంబేద్కరిజాన్ని పునీతం చేయాలి, అంబేద్కరిజానికి తూట్లు పడవద్దని. జై మాదిగ, జై మాదిగ, జై హింద్, జై భారత్, జై తెలంగాణ. తెలంగాణ అమరవీరులకు, స్వాతంత్ర సమరయోధులకు జోహార్ జోహార్. మాదిగ అమరవీరులకు జోహార్, మాల అమరవీరులకు జోహార్ జోహార్.